నమస్తే, వెల్కమ్ టు HS24 న్యూస్. నేను రేఖ. ఇవాళ అప్డేట్స్ చూద్దాం. భారత్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగినట్లు, ఉద్యోగాల వృద్ధిలో సానుకూల పవనాలు వీస్తున్నాయని, గ్రామీణ కార్మికులు, మహిళలు స్వయం ఉపాధి కోసం ఆసక్తి చూపిస్తున్నారని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. భారత్లో ఉద్యోగాలు, ఉపాధి, నిరుద్యోగం, పేదరికం అంశాలపై ప్రపంచ బ్యాంకు నివేదికను విడుదల చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి దేశంలో పనిచేసే వయసులో ఉన్న జనాభా కంటే ఉద్యోగ వృద్ధి రేటు పెరిగిందని వివరించింది. అలాగే శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం వృద్ధి చెందుతుందని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన పాశవిక ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఖండించింది. ఈ మేరకు 15 దేశాలతో ఉన్న ఈ భద్రతా మండలి ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 22న జరిగిన ఉగ్రవాద దాడిని కౌన్సిల్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న వారిని ఎలాంటి ఘటనలకు జవాబుదారీగా ఉంచాల్సిందిగా అవసరాన్ని గుర్తు చేసింది. బాధితుల కుటుంబాలకు, భారత ప్రభుత్వానికి భద్రతా మండలి సభ్యులు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదం అన్ని రూపాల్లో శాంతి, భద్రతకు తీవ్రమైన ముప్పుగా ఉందని UNSC సభ్యులు అన్నారు. ఉగ్రవాద చర్యలు నేరపూరితమైనవని తెలిపారు. అన్ని దేశాలు సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాది దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు బగ్గుమన్న విషయం తెలిసిందే. అయితే పాక్తో ఇప్పటికే చేసుకున్న సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. నదిలో ఒక్క చుక్క నీరుగా పాక్కు వెళ్లనివ్వబోమని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. దీంతో పాకిస్తాన్ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్పై అక్కస్సు వెళ్లగక్కుతూ నోరు పారేసుకుంటున్నారు. ఒకవేళ సింధు నదిలో నీరు పారకపోతే రక్తం పారుతుందంటూ ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు నది తమదేనని అన్నారు. ఆ నాగరికతకు నిజమైన సంరక్షణం తానేనని సమర్థించుకున్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 4 పాకిస్తానీలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆదివారంలోగా హైదరాబాద్ ని విడిచి వెళ్లాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ 4 షార్ట్ టర్మ్ వీసా హోల్డర్స్ గా ఉన్నట్టు గుర్తించారు. అలాగే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్లో కలిపి మొత్తం 213 మంది పాకిస్తానీలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. వీరిలో 4 షార్ట్ టర్మ్ వీసా మినహాయిస్తే మిగతా అందరికీ లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన పాకిస్తానీలకు కేంద్రం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 6 పోర్టులను సమీపంలో జాతీయ రహదారులతో అనుసంధానించే రోడ్లను విస్తరించి అభివృద్ధి చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. NHAల నుండి ఆయా పోర్టులకు చేరేందుకు ప్రస్తుతం ఉన్న RMB రాష్ట్ర రహదారులు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కళింగపట్నం, భావనపాడు, గంగవరం, రవ్వ, నిజాంపట్నం, రామాయపేటం పోర్టులకు అనుసంధానం చేసే 15 రోడ్లను ఎంపిక చేసింది. ఇందుకు 1096.18 కోట్ల వ్యయం అవుతుందని RNB అధికారులకు అంచనా వేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.